జీవితంలో ఏ సమస్య అయినా మనం చచ్చిపోనంత పెద్దది కాదు. ఎదుర్కోలేనంత కష్టమైనది కాదు. డబ్బు లోకంని ఆడిస్తుంది. అదే డబ్బు మన చేతుల్లో ఉంటే మనం లోకంని ఆడించొచ్చు. ఎంత స్ట్రగల్ అయినా, ఎంత హార్డ్ టైమ్స్ ఉన్నా దానికి ఫేస్ చేసి వచ్చిన వాడే అజేయుడు. ఎప్పుడు ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు మనం ముందు వినాలి. దాని తర్వాతే మనం మాట్లాడాలి. అప్పుడే మనకి వాళ్ళు చెప్పింది మనకి పూర్తిగా అర్థమవుతది. అప్పుడే మనం ఒక కరెక్ట్ వేలో వాళ్ళకి కరెక్ట్ సొల్యూషన్ ఆర్ ఆన్సర్ ఇవ్వగలుగుతాం. మన మైండ్ చాలా స్ట్రాంగ్‌ది. దానికి మనం స్టిల్ కంప్లీట్‌లీ యుటిలైజ్ చేయట్లేదు. ఇఫ్ నువ్వు లైఫ్‌లో ఏమి మిస్టేక్స్ చేయట్లేదు అంటే దానర్థం ఏంటి? నువ్వు అసలు ఏమి లెసన్స్ నేర్చుకుంటలేవు. బికాస్ నువ్వు అసలు ఏమి ఛాలెంజెస్ ఫేస్ చేయట్లేదు. నువ్వు అసలు నీ లైఫ్‌లో ట్రైనే చేయట్లేదు. ఏమి కొత్త విషయాలు ట్రై చేయట్లేదు. దట్స్ వై యూ ఆర్ నాట్ లెర్నింగ్ ఎనీథింగ్. ఆల్వేస్ ఇంటెలిజెంట్ పీపుల్ ఫైటింగ్స్‌తో దూరం ఉంటారు. బికాస్ వాళ్ళకి తెలుసు. ఆ ఫైటింగ్స్ వల్ల పీస్ పోతది. దాని తప్ప వచ్చేది మనకి ఏమి బెనిఫిట్ లేదని. మాటలు చాలా మనుషులు చెప్తారు. బట్ ఆ మాటల మీద ఉన్న వాళ్ళకి మనుషులు వాళ్ళని వాల్యూ ఇస్తారు. మనకి లైఫ్‌లో వచ్చిన ప్రాబ్లమ్స్‌కి ఫేస్ చేయడం రియల్ కాదు. యాక్చువల్లీ మన మైండ్‌లో నడిచిన చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి రైట్? దానికి మనం ఫేస్ చేసి వచ్చినామనుకో, దానికి మనం సాల్వ్ చేసేసుకుంటే మనం ఈజీగా లైఫ్‌ని గెలిచేయొచ్చు. లోకంలో మనమే మనకి అందరికన్నా ఎక్కువ లవ్ చేయాలి. మీన్స్ లైక్ సెల్ఫ్ లవ్ అందరికైనా మనకే ఉండాలి. అప్పుడే మనం ఎక్స్‌పెక్ట్ చేయగలుగుతాం ముందు మనిషి గూడా మనల్ని లవ్ చేస్తాడని. ఇంక మనమే మనకి 100% ఇవ్వకపోతే ముందోడు మనకి ఎందుకిస్తాడు? లోకంలో ప్రతి మనిషికి అట్‌లీస్ట్ ఒక్కటైనా గోల్ ఆర్ ఇన్ తెలుగు లక్ష్యమైనా ఉండాలి. ఆ గోల్‌ని మనకి ఒక రాంగ్ పాత్‌లో వెళ్ళకుండా రైట్ పాత్‌లో ఫోకస్ ఉండడానికి హెల్ప్ చేస్తది. దట్స్ వై గోల్ ఈస్ మ్యాండేటరీ. టైం ఎప్పుడు ఎలా చేంజ్ అవుతదో తెలీదు. ఆ టైం వచ్చినప్పుడు మేబీ అప్పుడప్పుడు మన అనుకున్న వాళ్ళే మనకి ఎనిమీస్ కూడా అవుతారు. బట్ అదే టైంలో తెలవలేని మనిషి కూడా మన లైఫ్‌లో వచ్చి మనకి ఫ్రెండ్స్‌కి ఒక గుడ్ సపోర్ట్‌గా ఉంటాడు. అసలు లైఫ్ అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ జరగడమే కదా లైఫ్ అంటే. మనం ఆల్వేస్ మన ఫిజికల్ హెల్త్ యాస్ వెల్ యాస్ మెంటల్ హెల్త్ డెవలప్‌మెంట్ మీద ఎప్పుడు పని చేస్తూ ఉండాలి. మనం మన లైఫ్‌లో ఏం అవ్వాలనుకుంటున్నాం, ఆ టైప్ సేమ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళతోనే ఫ్రెండ్‌షిప్ చేయాలి. బికాస్ వాళ్ళే మనకి హెల్ప్ చేయగలుగుతారు. వాళ్ళే మనల్ని అర్థం చేసుకోగలుగుతారు. మనం కూడా ఒకరోజు మన గోల్ లాగా మనకు కావాల్సిన మనిషిలాగా తయారవుతాం. మన జీవితం మన చేతుల్లోనే ఉంది. మనకి ఎలా కావాలంటే అలా మన లైఫ్‌ని మార్చుకోవచ్చు. ఫ్రెండ్స్, లాస్ట్ థింగ్,